హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంతోష్ తేజ్ మళ్ళీ వచ్చాను. ఏంటి వెనక్కి గడ్డికుప్పలు అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఈరోజు ఒక మంచి పర్సన్ మీకు పరిచయం చేయబోతున్నాను. అసలు యూత్ అందరికీ ఇన్స్పిరేషన్ మా బావండి, ఇంకెవరు కాదు, తన పేరు వెంకటేష్. అసలు ఏంటి అనేది వీడియోలోకి మీరు వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత మీకు అర్థం అవుద్ది. ఎందుకు దాన్ని పరిచయం చేస్తున్నాను అంటే చాలామంది ఇన్స్పైర్ అవుతాడండి. ఇన్స్పైర్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీసుకొస్తున్నాను. పక్క మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అసలు ఏంటి అంటారా, ఈ రోజుల్లో అందరూ కూడాను స్టడీస్ లేకపోతే ఏంటంటే జీవితం లేదనుకుంటున్నారు. చదివియాలి, జాబ్ కొట్టేయాలి, జాబే చేయాలనుకుంటున్నారు. అలా కాదు, ఒక కుర్రోడు, ఒక 20 ఏళ్ళ కుర్రోడు, ఒక యూత్ కుర్రోడు, ఒక యంగ్ కుర్రోడు, ఇదే కాదు మనకు స్టడీస్ అవ్వకపోతే ఇంకేదైనా చేసి చూపించవచ్చని చేసి చూపిస్తున్నాడు. అది మీకు ఇంట్రడక్షన్ చేయాలనే నేను మీ దగ్గర తీసుకొచ్చాను. గర్వంగా చెప్తున్నానండి. తను మా బావ. తన గురించి మీకు తీసుకొస్తున్నాను, మీకు వీడియోలో చూపిస్తాను. చూశారు కదా ఆవులు చూసారు. అయితే వీళ్ళు ఇక్కడే ఆవుల్ని పెంచుతారు. నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి, ఈ కుడుతు పెట్టడానికి అంట, ఇవి నందకప్పులు, ఇందులో కుడుతు పెడతారు ఆవులకి. చూసారు కదా. అయితే ఇలా అనమాట. అయిన తర్వాత ఇవ్వండి గడ్డి కుప్పలు, ఇవన్నీ ఆవులకి గడ్డి మరి మేత వేయాలి కదండి. సో అండ్ సో ఇవ్వండి. అయితే చూసారు కదా, 20 ఏళ్ళ కుర్రాడు, తినే వెంకటేష్. హాయ్ చెప్తాం, హాయ్ చెప్పాంకి. అయితే తినే ఈ ఆవులన్నిటిని మెయింటైన్ చేస్తున్నాడు. యాక్చువల్లీ ఏంటి తిని దగ్గరికి ఈరోజు ఎందుకు వచ్చారంటే, అసలు తిని ఎందుకు మెయింటైన్ చేస్తున్నాడు, ఈ ఆవుల వల్ల ఉపయోగం ఉందా లేకపోతే ఏంటి అని తన మాటలతో తనే వర్ణిస్తాడు. తను చెప్తే విందాం మనం ఈరోజు. తిన పేరు వెంకీ అండి, వెంకటేష్ తిన పేరు, మేము వెంకీ అని పిలుస్తాం. తిని మా బావ, నేనైతే గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకు అంటే తిని చాలామందికి ఇన్స్పైర్ అవ్వాలండి. ఇంత తక్కువ వయసులో, ఇంత చిన్న వయసులో యాక్చువల్లీ ఎవరైనా సరే ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయినా లేకపోతే తినైతే డిప్లొమా చేశాడండి. చేసి మధ్యలో స్టడీస్ నచ్చక, ఇంట్రెస్ట్ లేక మానేసి వాళ్ళ నాన్నకి సపోర్ట్గా అయితే నిల్చున్నాడు. నాకైతే చాలా హ్యాపీ, ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి నేను సపోర్టే చేస్తాను. ఈ వీడియో చూసి ఒక నలుగురు చేంజ్ అయినా చాలు నాకు. ఎందుకు అంటే తిను స్టడీస్ అక్కడతో అలా అయిపోయిందని చెప్పేసి అక్కడతో అయిపోలేదు. నా కెరీర్ ఇక్కడతో అయిపోయిందని అయిపోలేదు. నాకంటే ఒక టాలెంట్ ఉంది, నేనేదో నిరూపించుకోవాలని తనకున్న ఇంట్రెస్ట్ ఏంటంటే ఆవులు పెంచి, తనే మేత వేయించి, తనే పాలు తీసి, తనే క్యాన్కి వేస్తాడండి. వచ్చిన అమౌంట్ని వాళ్ళ డాడీకి ఇస్తాడు. యాక్చువల్లీ ఇంటికి ఈ తిని వల్ల వీళ్ళ ఫ్యామిలీ చాలా హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి యూత్ ఉండాలండి ఈ రోజుల్లో. హాయ్, నా పేరు వెంకటేష్. నేను ఆవులు మేపుకుంటాను. ఇటీవల వచ్చే లాభాలు ఏంటి అవి ఎలాగని చెప్తాను. అలా మా ఆవులు చూద్దాం. నా దగ్గర 13 ఆవులు ఉన్నాయి. పొద్దున్న 5 గంటలకు కళ్ళంకి వస్తాం, 6 గంటలకి పాలు తీస్తాం, 7 గంటలకి పాలు పంచుతాం. మేము వాటికి మేత ఏంటి వేస్తామంటే మినప, కొమ్ముశెనగపిండి, పిక్కలు వేస్తాం. వలబ మాకు రోజుకి 60 లీటర్ల పాలు అవుతాయి. నెలకి 80,000 రూపీస్ వస్తుంది. వాటి మీద 30,000 అవుద్ది. మాకు 50,000 దాకా మిగులుతుంది. ఇదిగో ఫ్రెండ్స్, ఇవి మా పీలు. ఇవి అలాగా మా ఆవులు. ఇదిగోండి ఫ్రెండ్స్, మా వేసే మేతలు, పిక్కలు, మేత ఆవులకి. ఏం పిక్కలు ఇవి? వల్వా పిక్కలు. వీటి వల్ల యూజ్ ఏంటి? మిల్క్ బాగా దిగుతుంది. మిల్క్ బాగా వస్తుందా? అక్కలు వేయడం వల్ల మనకి ఏంటి ప్రాబ్లం ఉండదా? ఏముండదు. వాటికి కాల్షియం అంతా బాగా పెరుగుతుంది ఆవులకి. ఏంటి పాలిస్ ఆవుకి పాలిస్ వేస్తాము. జొన్న కొమ్ముశెనగపిండి ఆవుకి వేస్తాము. దీనివల్ల యూజ్ ఏంటి వెంకీ? పాలు దిగుబడి బాగా దిగుతాయి. అట్లా హెల్త్ ప్రాబ్లం ఏమి రాదు. SNF, ఫ్లాట్ అన్ని బాగా వస్తాయి వీటి వల్ల, కొమ్ముశెనగపిండి వల్ల. ఫ్రెండ్స్, ఇది పూటకి 8 లీటర్లు బాగా ఇస్తుంది. ఉదయం 8, సాయంకాలం 8, రోజుకి 16 లీటర్లు ఇస్తుంది. అలాగే ఈ పక్కదే పూటకి 5 లీటర్లు ఇస్తుంది. ఉదయం 5, మధ్యాహ్నం 5. అలాగే ఇది ఉదయం 5, మధ్యాహ్నం 5 వస్తుంది. ఇది ఉదయం 7, మధ్యాహ్నం 7 వస్తుంది. ఆవులు పెద్ద ఆవులు, చిన్న ఆవులు బట్టి, ఏజ్ని బట్టి. ఇది పూటకి 7 లీటర్లు ఇస్తుంది. అది సేమ్ అంటే. ఆవులు పెంచడం వల్ల మనకి యూజ్ ఉందంటావా లేదంటావా? యూజ్ ఉంది ఫ్రెండ్స్.
యూజ్ అయితే ఉందంట. నీకు టోటల్గా 12 ఆవుల మీద నీకు ఎన్ని లీటర్లు వస్తుంది? రోజుకి 70 లీటర్లు అవుతాయి. రోజుకి 70. అయితే క్యాన్ లో మీకు ఎంత రేట్ పడుతుంది? 42, 43 పడుతుంది. బయట 50 రూపాయలు. క్యాన్ లో ఏ క్యాన్ వేస్తారు మీరు? హెరిటేజ్. హెరిటేజ్ మంచిదేనా? హెరిటేజ్ వాళ్ళు బాగానే మీకు బాగానే అమౌంట్ ఇస్తారు. అంతా బాగానే ఉంది. బాగానే చూసుకుంటున్నారా? హెరిటేజ్ బెస్ట్ అంటావా? హెరిటేజ్ బెస్ట్ ఏమే. మాదైతే హెరిటేజ్ సొంత క్యాన్. మాకు పాలు ఎక్కువ మీద పాలు చేయడం లేట్ వల్ల అవుతుంది కావున మా సొంత క్యాన్ ఎట్టుకోను. మాకు హెరిటేజ్ వల్ల 42, 43 దాకా పడుతుంది. బయట 50 రూపాయలు లీటర్. 50 బయటనే అయితే. క్యాన్ అయితే 42, 43 దాకా పడుతుంది. మాకైతే బాగానే ఉంది. ఏటి వెంకి ఏటి వేస్తున్నా? ఏం పిక్కలు? చూసారు కదా ఆవులు, వాటికి ఇలా పిసరుగా అలా వచ్చేస్తున్నాయి. కుడుతులకి చూసారా? అంటే లోన ఆవు ఇప్పుగానే కుడుతులకి వాటికి తెలిసిపోయింది అనమాట డైలీ ఎక్కడే పెడతారని చెప్పేసి. వదిలిన వెంటనే వెళ్ళిపోతుంది. చూసారు కదా? అయితే ఈయన చూసారు కదా, వెంకయ్య పరిచయం చేశాను కదా, వాళ్ళ డాడీ మా మాయ గారు. చూసారు కదా ఆవును అలా చూడండి. చూసారు కదా ఆవు అలా వెళ్ళిపోతుంది. తన ప్లేస్కి తను వెళ్ళిపోయి కుడుతా తాగుతుంది. చూసారా? అలానే అయితే మాయ ఒకసారి చూడండి ఇటు. హాయ్ చెప్పండి మాయ. అయితే ఫైనల్లీ ఇవ్వండి మా మాయ గారు అండి. ఎంతవరకు నేను వాళ్ళ అబ్బాయిని చూపించాను. అయితే మా మాయ కూడా మాట్లాడతాను, నేను కూడా చెప్తాను అంటున్నారు. అయితే ఆయన మాటలు కూడా విందాం. ఇవ్వండి. హాయ్ మాయ. అదే మాయ, ఇప్పుడు అసలు ఏంటి, అయితే మనం ఏంటి ఈ ఆవుల గురించి ఎలా స్టార్ట్ చేశారు ఏంటి మన వెంకి మాటలు చెప్పాడు. ఇప్పుడు మీ మాటలు కూడా వినాలనుకుంటున్నాం మాయ. మా సొంత మాయ అండి. నాకైతే చాలా గర్వంగా ఉంది అలా మెయింటైన్ చేసినందుకు. ఒకసారి మా మాయ గారి మాటలో విందామండి. నా పేరు సీతన్ నాయుడు. మాకు 2 గేదెలు ఉండేవి. ఎకన్నర పొలమే ఉంది. 3 పిల్లలు. ఇక గేదెలు 4 గేదెలతో వాటిని మేపి బాగు చేసి పోలేమి పిల్లలు చదివించాను. మా నాన్నకి నీరసం వచ్చిన తర్వాత గేదెలు మారిసి 4 ఆవులు కొన్నాను. మా బాబు డిప్లొమా చదివాడు. వాడు బయటికి వెళ్ళి ఎక్కడ మరి చేయలేక వచ్చేసాడు. వచ్చిన తర్వాత అన్నమాట 4 ఆవులు అనేవి 15 ఆవులు చేశాను. 15 ఆవులతో ఇద్దరం చేస్తాను. అది ఇద్దరికి నెలకు 40,000 మిగులుతుంది. ఆవులకు మేతలు అయితే పాలిసు, మినప, ఉలవ పిక్కలు వేస్తాను. ఆ 3 రకాలు. పాలిసు బలము. పాలిసు వల్ల మనం ధాన్యం బియ్యం తింటున్నాం కాబట్టి వాటికి కూడా పాలిస్ వేస్తే మంచిది. తర్వాత మినప మనం ఊడతాం కాబట్టి మినప కూడా అది మంచిది. ఉలవ పిక్కల్లోనూ 9 రకాలు ఉంటాయి. అన్నీ కూడా గ్లూకోజు, వేరుశనగ అన్నీ కలిసి. వాటి వల్ల ఆవులు చెడవు. వాటి వల్ల వాటికి మందులు వాడాల్సిన పని ఉండదు. వాటికి కాళ్ళు నొప్పులు కానీ తర్వాత లేక పొట్టులు రావడం కానీ ఉండదు ఆవులకి. అంటే దాటర్ వజ్యం తగ్గుతుంది ఉలవ పిక్కలు పడితే. ఇదైతే 45,000 7 లీటర్ ఇస్తుంది పాలు. అలా అది ఆ కర్రావు 60,000 కొన్నాము. కాకపోతే అదైతే 5 లీటర్లు ఇస్తుంది. కానీ పెద్ద రేట్లు కొన్ని కంట 30,000 ఆవులు 5 లీటర్లు ఇస్తున్నాయి. 60,000 కొన్నివి 6 లీటర్లు ఇస్తున్నాయి. ఒకటి 5 లీటర్లు ఇస్తుంది. ఏదైనా సరే 40,000 లోపు 40,000 కొనితేనే మనకు గిట్టుబడి అవుద్ది. అది కూడా 40,000 50,000 కొన్నిది 3 ఈతల మంది ఈనితేనే మనకి గిడుతుంది. ఒక ఈత కమ్మితే గిట్టదు. దానివల్ల లాస్ వస్తుంది. అయితే దీనివల్ల ఏంటంటే ఈ 15 ఆవులకి 8 ఆవులు పాలు ఇవ్వాలి. ఒక 7 ఆవులు 60 సూలు ఉండాలి. వెనక ముందు అవ్వాలి. ఒకసారి అయితే మట్టుగా పాలు ఇస్తే డబ్బులు వస్తాయి. పాలు ఇవ్వనప్పుడు మనం సేద్యం మేపాలి. వెనక ముందు అయితేనే మనకి అటువల్ల కిడుతుంది. ఒకసారి ఇవ్వకూడదు. అది దీనివల్ల లాభమే కానీ నష్టం ఉండదు. కాకపోతే ఈ సంవత్సరం జడుపులు వచ్చాయి కాబట్టి కొద్దిగా ఒక 3 ఆవులు దెబ్బతీసాయి. మరి మా మధ్యకి ఇదే పని. ఇది 30 సంవత్సరాలు పెట్టి గేదెలు ఉండేవి. ఇవి 4 సంవత్సరాలు పెట్టి ఆవులు దిగాము. మరి ఇదే కంటిన్యూ చేస్తాం. దీని మించి మరి ఇంకేటి చేయలేము. మరి వాడు ఇక్కడే ఉంటాడు. మా బాబు మట్టుగా డైరీ ఫారమే కన్ఫర్మ్. మరి బయటికి వెళ్ళే సరే 15,000-20,000 ఇస్తారు. అది ఆడి ఖర్చుకే సాలదు. అది అంచేతన
ఈ కలం మా సొంతదేనే, అంతా ఇక్కడ షెడ్లు వేసుకున్నాము. దేని కూడా దానికేనే ఏంటే ఏదైనా సరే 40 నుంచి 30 రోజుల్లోనికి ఆవులే 5 నుంచి 6 ఎత్తానయ్య, 50, 60 కొన్ని కూడా 5, 6 ఎత్తానయ్య. అది వీటి వల్ల అయితే బాగానే ఉంది. చదువుకున్నోడికి కానీ ఈ చిన్న చదువుకున్నోడికి బయటికి వెళ్తే మట్టుగా రేపు ఆడే ప్రధానికే సాలదు. పెద్ద చదువుకున్న వాళ్ళకి మాత్రమే ఒక 50-40 వేలు జీతం వస్తేనే వాళ్ళు బతకగలరు, కానీ ఈ 15-20 వేలు జీతం వచ్చినాడు బతలేక అనమాట. మరి ఈ దీంట్లో తీపాము మేము. అది ఎందుకంటే మన ఇంటికాడ ఉండే ఒక 30 వేలు మిగిలిన నెలకు సాలు, మనం బియ్యం కొనక్కర్లేదు, ఇంటి కట్టక్కర్లేదు. ఉదయం 2 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు దీని పని, మధ్య టైం అంతా ఖాళీ. ఉదయం 5 గంటలకు వస్తాము, 7 గంటలకు వెళ్ళిపోతాము, మధ్యాహ్నం 3కి వస్తాము, 5:30కి వెళ్ళిపోతాము, ఇంటికి వెళ్ళిపోతాం. ఇది కళ్ళము. మాకు ఇక్కడే గడికోపులు, ఇక్కడే సాల, ఇక్కడే నుయ్యి ఉంది, వాటర్ తోడక్కర్లేదు. ఏంటి అది మనం బయటికి వెళ్ళిపోతే వాడు 15 వేలు 20 వేలు ఇస్తాడు, అది సాలదు. తిరిగి మనం ఇక్కడి నుంచి పంపించాలి. అందుచేత మాకు ఇదే బాగుంది అనేసి మా బాబుని కూడా నేను ఉంచాను. అది గాయ్స్, ఫైనల్లీ మీరైతే వీడియో చూశారు కదా. మీకు వీడియో ఏమాత్రం నచ్చినా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగనే పక్కన బెల్ ఐకాన్ కూడా కొట్టుకోండి. అలా కొట్టడం వల్ల మీకు ఏంటంటే నా యొక్క ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది మీ దగ్గరికి వస్తుంది, నా వీడియో. సో ఇదంతా ఒక ఎత్తు అయితే నేను ఇప్పుడు ఏంటంటే ఈ అబ్బాయిని ఎందుకు పరిచయం చేశానంటే, నేను వచ్చిందంటే తెరలాం వచ్చానండి, మా తాతగారు వాళ్ళ ఊరు. అయితే నేను వచ్చింది టెంపుల్కి, కానీ దీని గురించి నాకు ఎందుకో వీడియో చేయాలనిపించింది. చాలా ఇన్స్పైర్ పర్సన్ అండి. అయితే తిను పాలిటెక్నికల్ చేశాడండి, చేసి కూడా తనకి స్టడీస్ అంటే ఇంట్రెస్ట్ లేక మధ్యలో ఆపేశాడు. అయితే అలా అని చెప్పేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోలేదు. నాకు స్టడీస్ నచ్చలేదు, స్టడీస్ పడలేదు అని చెప్పేసి తనకున్న టాలెంట్ ఏంటో తనే తెలుసుకుని వాళ్ళ డాడీకి చెప్పాడు. వాళ్ళ డాడీ కూడా సపోర్ట్ చేశాడు. చేయబట్టి ఈరోజు తను ఒక ఆవుతో స్టార్ట్ అయింది, ఈరోజు 12 ఆవులు అయ్యాయండి. రేపొద్దు ఇవే ఒక 50-100 అవ్వాలి. తను ఇంకా పై స్థాయికి వెళ్ళాలని నేనే కోరుకుంటున్నాను. అయితే నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క అబ్బాయికి, ప్రతి ఒక్క అమ్మాయికి నేనే చెప్పేది ఇదేనండి, మీరు ఎప్పుడు కూడా డిప్రెషన్లోకి వెళ్ళకండి. స్టడీస్ అనేవి అందరికీ అబ్బవు. ఎవరికి ఏ టాలెంట్ ఉందో మీకు మీరే తెలుసుకోండి. కొంచెం టైం పడుతుంది కానీ సెటిల్ అవుతారు. అయితే నేనేం చెప్తానంటే ఎప్పుడు కూడాను మీరు ఎప్పుడు తక్కువ చేసుకోకండి, మీ సెల్ఫ్ని మీరు నమ్ముకోండి. అయితే ఇప్పుడు ఈరోజు వెంకటేష్ని ఇన్స్పైర్గా ఎందుకు తీసుకున్నానంటే తన ధైర్యానికి మెచ్చుకోవచ్చు, తనకున్న గట్స్కి మెచ్చుకోవచ్చు. ఇలా ఏ మాత్రం భయపడకుండా వాళ్ళ ఫాదర్కి వెళ్ళి చెప్తే వాళ్ళ ఫాదర్ కూడా సపోర్ట్ చేయబట్టి ఈరోజు తను ఇంత హ్యాపీగా ఉన్నాడు. అయితే ఆ ఆవులు మెయింటైన్ చేసుకుంటూ తన ఫ్యామిలీకి సపోర్ట్గా నిలబడ్డాడు. ఇలానే మిగతా వాళ్ళు కూడాను ఈ వీడియో చూసి ఒక 4 కుర్రోలైనా మీరు డిప్రెషన్లోకి వెళ్ళకుండా బెస్ట్గా సెటిల్ అవ్వాలి. లేదంటే మీకున్న థాట్తో ఏది కూడా మనకి ఆవులు పెంచినంత మాత్రం చిన్న చూపు అయిపోమండి. ఎవరికున్న టాలెంట్ వాళ్ళకు ఉంటుందండి, ఎవరి కష్టం వాళ్ళదండి. ఈ రోజుల్లో ఎవడు ఫుడ్ పెట్టడు, ఎవడి లైఫ్ వాడే బతకాలి. సో ఇలాంటి పర్సన్స్ నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తాను, నేను ఎప్పుడు వీళ్ళు తోపులనే చెప్తాను. ఇలానే వెంకటేష్ లాగా ఉన్న ప్రతి కుర్రోడు కూడా ఎదగాలి, ఇంకా వాళ్ళ యొక్క టాలెంట్ని బయట పెట్టాలని నేనైతే కోరుకుంటున్నాను. నా వీడియో మీకు ఏమాత్రం నచ్చినా ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.